వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఘాటుగా స్పందించారు. సవాల్ విసిరారు. బూచేపల్లి సీటును లాగేస్తానని, జెడ్పీటీసీని పడగొడతానని, తనను చైర్పర్సన్ స్థానం నుంచి పదవిచ్యుతురాల్ని చేస్తానంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడని, తన సీటును టచ్ కూడా చేయలేడని వెంకాయమ్మ సవాల్ విసిరారు. బాలినేని ఆశ చూపే డబ్బులకు గానీ, బెదిరింపులకు గానీ భయపడేవాళ్లకిక్కడ ఎవరూ లేరని అన్నారు. దమ్ముంటే జెడ్పీటీసీ సభ్యులతో రాజీనామా చేయించి ఆయన పార్టీలోకి తీసుకోవాలని చెప్పారు. తమ కుటుంబం మీద ఉన్న అభిమానంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను జెడ్పీటీసీ చైర్పర్సన్ చేశారని, పార్టీ మీద అభిమానంతో ఇక్కడ అందరం పనిచేస్తున్నామని అన్నారు. ఏ కారణంతో తన సీటును లాగేయాలనుకుంటున్నారో వెల్లడించాలని వెంకాయమ్మ నిలదీశారు. ఏ అర్హత ఉందని బాలినేని శ్రీనివాసరెడ్డి తన కుర్చీని లాగేస్తాడని ప్రశ్నించారు. అసలా అర్హతే లేదని తేల్చి చెప్పారు. తనతో పాటు ప్రెస్ మీట్లో జెడ్పీటీసీలందరూ ఉన్నారని, ఎవ్వరూ పార్టీని వీడి బయటకు వెళ్లేవాళ్లు కాదంటూ ధీమా వ్యక్తం చేశారు. పార్టీని విడిపోయిన బాలినేని అంటే ఒంగోలులో కొంతమందికి అభిమానం ఉండేదని, పిఠాపురం సభలో ఆయన ప్రసంగం విన్న తర్వాత ఆయన్ను అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి గెలవలేడని బాలినేని చెబుతున్నాడని, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది జగనేనని స్పష్టం చేశారు బూచేపల్లి వెంకాయమ్మ. 2004 నుంచి తాము రాజకీయాల్లో ఉంటున్నామని, బూచేపల్లి కుటుంబానికి ఎలాంటి పేరుందో బాలినేనికి బాగా తెలుసని పేర్కొన్నారు. బూచేపల్లి సుబ్బారెడ్డి ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నామని చెప్పారు. బాలినేనిలాగా అవినీతికి లంచాలు తీసుకునే అలవాటు తమకు లేదని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తి తమకు గానీ, తమ జెడ్పీటీసీలకు గానీ లేదని అన్నారు.